రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన రక్షణ యొక్క సందేశము, మీరు దేనికి బానిసలై ఉన్నారు అనే సందేశం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడబోతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఈ రోజున ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ రోజున మోషే గారి గురించి తెలుసుకుందాం. మోషే గారిని ప్రభువారు ఎంతగానో ఆశీర్వదించారు. ఎందుకంటే అతడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినవాడు, దేవుడి ప్రణాళికను అతను నెరవేర్చినవాడు, దేవుడి చిత్తానుసారంగా అతను నడిచినవాడు. ప్రభువారు మోషే గారిని ఒక నాయకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది ప్రజలు 20 లక్షల మంది ఇంచుమించుగా రక్షణకు కారకుడయ్యాడు. అది చనిపోవలసిన మోషే దేవుడు ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఏ రాజు అయితే మోషే గారిని చంపాలని చూశారో ఆ రాజు ఇంట్లోనే కుమారుడుగా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత తను ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అతను అంటున్న మాటలు కూడా అప్పుడు మనం ధ్యానిస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవించుట మేలని యోచించారంట. ఈ వాక్యాన్ని మరొక మారు నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనంలో ధ్యానించినట్లయితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఫరో అనేవాడు ఒక్కడే ఆ రాజ్యాన్ని ఏలాలని అనుకుని తనకంటే ఇంకా బలవంతులు ఎవరు కూడా పుట్టకూడదు, ఉండకూడదని తన దగ్గర బానిసలుగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మగపిల్లలందరూ కూడా ఎవరు కూడా బతకనివ్వకుండా అతను చంపేస్తున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము చదివినట్లయితే, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడుకు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. ఐగుప్తులో పుట్టిన పిల్లలందరూ కూడా ఈ యొక్క ఫరో చంపేస్తుంటే 3 నెలలు ఫరో యొక్క కంట పడకుండా దాచిందంట. ఎందుకంటే మగపిల్లలందరూ కూడా చంపేయమని రాజుగారు ఆర్డర్ వేశారు. ఇంకా 3 నెలల తర్వాత పిల్లోడిని దాచలేక మోషే గారి తల్లి జమ్మువెట్టులో పెట్టి ఒక సరస్సులో వదిలినప్పుడు ఫరో యొక్క కుమార్తె స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మోషే గారు దొరికినప్పుడు ఈ సుందరుడిగా ఉండడం చూసి మోషేని తీసుకుని వెళ్ళి ఫరో ఇంట్లో ఉండడానికి ఫరో అనుమతిస్తాడు. అట్లాగా అక్కడ అతను పెరిగి పెద్దవాడయ్యి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. అతను పెరిగి పెద్దవాడైన తర్వాత తన యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు, తన ప్రజలు ఎవరో తెలుసుకుంటారు. అతడు అనుకుంటాడు, ఇదిగో దేవుని ప్రజలు ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు, ఈ ఫరో కబంధ హస్తాల్లో బాధలు అనుభవిస్తున్నారు, కన్నీరు వేదన భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. నేను వీరి కుమారుడు కాబట్టి నాకు ఈ యొక్క ధనము అక్కర్లేదు, ఈ ఫరో సంపద ఆస్తి ఏమీ అక్కర్లేదు, నేను వారితోనే ఆ కష్టాలు అనుభవిస్తానని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ రోజున మనం మోషే గురించి తెలుసుకోవాల్సింది ఏముంది అంటే, భోగభాగ్యాలు అనుభవించకుండా దేవుడి ప్రజల నిమిత్తము శ్రమ అనుభవించడానికి అతను సిద్ధపడ్డాడు. అంటే ఇతను ఇక్కడ ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని అతను మోషే గారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ బానిసలుగా వారు పనిచేస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. వారితో పాటు కూడా మోషే కష్టాలు అనుభవిస్తున్నాడు. ఫరో ఇంట్లో సమృద్ధిగా పెరిగాడు, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా క్రీస్తు నిమిత్తము నిందలైన బాధలైన కష్టాలైనా ఓర్చుకోవడానికి అతను సిద్ధపడ్డాడు. దేవుడి నామానికి స్తోత్రం. మోషే గురించి మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, అతడు సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నాడు. రెండవదిగా తనకున్నటువంటి సంపదలు ఏమైతే ఉన్నాయో, లాభాలు ఏమైతే ఉన్నాయో, ఆ సంతోషం ఏదైతే ఉందో సమస్తాన్ని కూడా అతడు క్రీస్తు నిమిత్తం వదులుకున్నాడు.
అంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మోషే గారు సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మోషే గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మోషే దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించిన వాడు, సంపూర్ణమైన సమర్పణ కలిగిన వ్యక్తి ఈ యొక్క మోషే. దేవుడి నామానికి స్తోత్రం. ఈ రోజున సమర్పణ కలిగిన వారిని దేవుడిని ఆశీర్వదించబోతున్నారు, దేవుడు వారిని దీవించబోతున్నారు. సమర్పణ కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటున్నారో, దేవుని నమ్మకంగా భయభక్తులు కలిగి సమర్పణ కలిగి ఉంటున్నారో వారు ఎక్కడ ఏ గృహంలో అడుగు పెడతారో ఆ గృహాన్ని దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఉదాహరణకు మనం చూస్తున్నాము, ఈ మోషే గారు గొప్ప అద్భుతాలు జరిగించారు. దేవుడు అతని ద్వారా గొప్ప ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడటం, నైల్ నది అంతా కూడా రక్తంగా మార్చబడటం, ఫరో ఏదైతే పూజిస్తున్నాడో, ఏదైతే ఆరాధిస్తున్నాడో, ఏదైతే సేవిస్తున్నాడో అవన్నీ కూడా ఫరోకి ఏవైతే ప్రయోజనకరంగా ఉన్నాయో మోషే ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా ప్రయోజనకరంగా లేకుండా పోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకటి సమర్పణ కలిగిన జీవితం. రెండవదిగా అతడు తన యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడానికి ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు, సుఖ సంతోషాలని విడిచిపెట్టుకున్నాడు, క్రీస్తు నిమిత్తం అతను వదులుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము చదివినట్లయితే పౌలుగా చెప్తున్న మాట, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నానంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు కూడా క్రీస్తు నిమిత్తము దేవుని ప్రజలతో జీవించడానికి, దేవుని ప్రజలతో బ్రతకడానికి, దేవుని యొక్క ప్రజలతో ఉండడానికి క్రీస్తు నిమిత్తము అతను ఉన్న ధనము కానీ, సంతోషం కానీ, మేలులు కానీ ఏవైతే లాభంగా ఉన్నాయో అవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడికి నమ్మకంగా అతను ఉన్నాడు. నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడని చెప్పిన మాట ప్రకారము దేవుడు అతనికి మెండైన దీవెనలు మోషే గారికి అనుగ్రహించారు. నా ఇల్లంతటిలో నమ్మకస్తువాడని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం చదివినట్లయితే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ప్రభువారికి శిష్యుడిగా ఉండాలంటే, ఆయన కుమారుడిగా కుమార్తెలుగా ఉండాలంటే ఒకటే, ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏదైతే ఉన్నదో, దేవుడికి అయిష్టంగా ఉన్నవి ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టుకున్నట్టుగా ఉన్నట్లయితే దేవుడి యొక్క శిష్యుడిగా మార్చబడతావు. దేవుడి యొక్క శిష్యుడిగా మార్చబడ్డావంటే దేవుడు నీకు సమస్తమైన అధికారం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో, నువ్వు కాలు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో, నువ్వు అడుగుపెట్టిన గృహాలని దేవుడు ఆశీర్వదిస్తారు. నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని దేవుడు దీవిస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మోషే గారు ఉన్న ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. 20 లక్షల మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మార్చబడ్డాడు. గల కారణం ఏంటంటే అతను ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాడు. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి ధనము, సిరి సంపదలు సమస్తాన్ని కూడా అతను విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తం నిందే గొప్ప భాగ్యమని ఎంచుకుని దేవుడి యొక్క బిడ్డల దగ్గర అతను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఒకటి, దేవుని నిమిత్తం ఏదైతే విడిచిపెడతావో దేవుడికి శిష్యుడిగా నీవు ఉంటావు. శిష్యుడిగా నువ్వు ఉన్నట్లయితే, కుమారుడు కుమార్తెగా ఉన్నట్లయితే సమస్తమైన వాటి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహిస్తారు. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా. ఆయన దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తం నువ్వు విడిచిపెట్టినట్లయితే, సమర్పణ కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడంటే నిత్య జీవము పొందక మాడని ప్రభువారే నిత్యంగా ఆయన చెప్తున్నాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. మనం సమర్పణ కలిగి దేవునిలో ఉండేవారిగా ఉండాలి. ఈరోజు మనం దేనికి బానిసలు అయిపోతున్నాం? ధనమునకు బానిసలు అయిపోతున్నామా? లోకానికి. ఈరోజు చాలామంది కూడా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ధనమునకు బానిసలు అయిపోయారు. గెహాజీ ధనమునకు బానిస అయిపోయాడు, నాయకులకి బానిస అయిపోయాడు. ఇంకా అనేక మంది బైబిల్ గ్రంథంలో సంశోధన చూసుకున్నట్లయితే ఢిల్లీలాకి బానిస అయిపోయాడు, వ్యభిచారం పాపానికి బానిస అయిపోయాడు. ఈరోజు చాలామంది అనేకమైన వాటికి బానిసలు అయిపోతున్నారు. సినిమాల్లో వస్తున్న వాటిని చూసి
ఈ లోకము ఎలా నడుచుకోవాలో, ఎలాగ జీవించాలో వాటిని బట్టి నరహత్యలు చేయటము, వ్యభిచారం చేయటము, ఎదుటివారి దొంగిలించడము, రకరకాలుగా అనేక మంది పాడేవాడికి గల కారణాలు ఏంటంటే ఈ లోకానికి బానిస అయిపోవటం ద్వారా. ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం అని ప్రభు వారు చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 6:19 వాక్యాన్ని ధ్యానించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. హల్లెలూయా. ఈ రోజున నువ్వు భూలోకంలో సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నావా, పరలోకంలో నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావని ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు భూలోకంలో సిరి సంపదలు అయితే చిమ్మట కొడతాయంట, పాడైపోతుందంట. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము రెండిటికి బానిసలు అయిపోయి అనేక మంది ఈ రోజున ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడం వల్ల నెమ్మది లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. అకాల మరణాలతో వారు అనేకులు చనిపోతున్నారు. ఈ మోషే అయితే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, నమ్మకస్తుడని. మోషే గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి, మోషే ఆ దీవెనకు గల కారణం ఏంటంటే, ఆ ఆశీర్వాదకు గల కారణం ఏంటంటే, దేవుని గొప్ప సాక్ష్యము చెప్పడానికి గల కారణం ఏంటంటే, అతను సమర్పణ కలిగిన జీవితం అతను జీవించాడు. ఈరోజు చాలామంది సమర్పణ చేసుకుంటారు. అయ్యో నేను రక్షణ పొందుతాను, మారుమనసు పొందుతాను, బాప్తిసం పొందుతాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, కాబట్టి ఇదిగో ఈ సంవత్సరం బాప్తిసం పొందేస్తాను అని అనేక మంది సమర్పణ చేస్తారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబమును బట్టి తర్వాత బాప్తిసం పొందుతాంలే, తర్వాత మందిరానికి వెళ్తాంలే అని చెప్పి సమర్పణలోంచి వెనుదిరిగిన వారు చాలామంది లేకపోలేదు. ఈ సంవత్సరం దశమభాగాలు మీకు ఖచ్చితంగా ఇస్తామండి అని అనేక సమర్పణ కలిగి ఉంటారు. ఇదిగో ఈ రోజు నేను మద్యపానం తాగకుండా ఉంటాను, నేను సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, ఇది మొదలుకొని రోజు ప్రార్థనలో నేను గడుపుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ఆ స్తుతి ఆరాధన చేస్తాను, దేవుడికి నమ్మకంగా జీవిస్తానని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనేక సమర్పణలు చేస్తారు. కానీ వారి జీవితాల్లో సమర్పణకు నిలబడలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేక కన్నీరు, వేదన, దుఃఖంతో శోధింపబడుతున్నారు. సాతానుగాడు అలాగా వారిని శోధిస్తున్నాడు. సాతానుగాడు సమయం కొంచెమే ఉందమని, ఎవరు మింగుదమని గర్జించి సింహల వాడు తిరుగుతూనే ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమర్పణ కలిగిన జీవితము ఉండాలని అంచె దినాల్లో ప్రభువారు కోరుకుంటున్నారు. రెండవదిగా, మోషే గారు సిరి సంపదలను విడిచిపెట్టినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఉండండి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేవారిగా ఉండాలి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని విధినట్లయితే ప్రభువు మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. అది ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసినవి ఏమున్నాయి? ఒకటి, నాశనము కాబోతున్నటువంటి ఈ ప్రపంచము. ఈ రోజున ఒకనొక రోజున ఈ యొక్క దేశము, ఈ ప్రాంతము నువ్వు ఉంటున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతం అంతా కూడా ఒకనొక రోజున నాశనము కాబోతుంది. వాక్యము ధ్యానించినట్లయితే బైబిల్ లేఖనాల్లోంచే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేండంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్తగా వారై ఉండవలెను. దేవుడి నామానికి పంచభూతములు, గాలి, నీరు, వాన, సూర్య, చంద్ర, ఆకాశములు, నక్షత్రములు సమస్తము నువ్వు వేటినైతే పూజిస్తున్నావో, వేటినైతే ఆరాధిస్తున్నావో, అది ధనము కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మనుషులు కావచ్చు, ఒకనొక రోజున సమస్తము కూడా లైవ్ కాబోతున్నాయి ఈ మాట ప్రకారము. అయితే ఈ లోకంలో జీవించేది 60 లేక 70 సంవత్సరాలు కీర్తనకారుడు చెప్తున్నారు. ఈ 60 లేక 70 సంవత్సరాల్లో మనము దేవుడికి సమర్పణ కలిగి ఈ లోకంలో సమస్తం ఉన్న వాటిని, దరిద్రతను అంతా కూడా విడిచిపెట్టి, దేవుడికి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టి దేవుడి కొరకు జీవించినట్లయితే ఆయన నిత్య జీవాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. రెండవదిగా, మూర్ఖమైన ప్రవర్తన, చెప్పిన మాట వినకుండా, నిజమైన దేవుడు చెప్పినా కూడా తెలుసుకొనకుండా ఇంకా మూర్ఖమైన ప్రవర్తనతో నడుచుకుంటూ
మూడవదిగా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటి కొరకు ఈరోజు ధనం చాలామంది ఖర్చు చేస్తున్నారు. హల్లెలూయా. వ్యర్థమైనవి అందము, సౌందర్యము. కొన్ని లేఖనాలు చూసినట్టయితే సౌందర్యము, అందము కూడా వ్యర్థమని లేఖనాలు సెలవిస్తున్నాయి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఈ లోకంలో దేవునికి ఆయాసకరమైన వ్యర్థమైన విగ్రహాలు ఏమైతే ఉన్నాయో, ఈ లోకంలో ఆశలు, కోరికలు, సావాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టే వారిగా ఉండాలి. మూడవదిగా పాపములను, దేవుడికి అంటే ఎక్కువగా మనం ఏమిటనేది ప్రేమిస్తున్నామో అది విగ్రహాలను సాదృశ్యంగా ఉన్నది. పాపమును, దేవుడి ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. దేవుడికి చెప్పింది చేయకపోవటము, అవిధేయతగా నడుచుకుంటాము, దేవుడు చెప్పింది విని చేయకుండా, ఇవన్నీ కూడా పాపములు విడిచిపెట్టడము మనం చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఐదవదిగా చెడు మార్గాలను విడిచిపెట్టే వారిగా ఉండాలి. జారత్వమును మనం విడిచిపెట్టే వారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, మోషే గారు సమర్పణ కలిగిన జీవితం అతను ఉన్నాడు. రెండవదిగా నమ్మకంగా ఉన్నాడు. సమస్తాన్ని కూడా, ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తాన్ని కూడా అతను విడిచిపెట్టాడు. రెండవదిగా మోషే గారు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికము కలిగి ఉన్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 12:3 చూసినట్లయితే అతడు మిక్కిలి సాత్వికుడిని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 25:14 కపట మనసుతో దానమిచ్చి డంబము చెయ్యువాడు వర్షము లేని మబ్బును, గాలిని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మబ్బు పట్టి గాలి వచ్చినప్పుడు కూడా వర్షం లేదు, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. అలాగే కపట మనసుతో అనేకులకి సహాయము చేసి డంబముగా నువ్వు చెప్పుకున్నట్లయితే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. కానీ సాత్వికమైన మనసు కలిగి, సాత్వికంగా అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండేవారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మోషే కూడా ఆయన తగ్గించుకుని దేవుని సన్నిధిలో అతడు సమస్తాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని క్రీస్తు నిమిత్తము నిందలు, శ్రమలు అనుభవించడానికి అతను ఉన్నట్లుగా మనం సిద్ధపడేట్లుగా మనం చూస్తున్నాం. సాత్వికమైన మనసు కలిగి ఉండాలని, అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సామెతలు 14:30 చూసినట్లయితే సాత్వికమైన మనసు శరీరమునకు జీవాన్ని కలగజేస్తుంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. తగ్గించుకున్న మనసు శరీరంకు జీవాన్ని కలగజేస్తుంది. ఈరోజు శరీరంలో జీవము లేక, ఆరోగ్యం లేక చాలామంది అనేకటువంటి నెమ్మది లేక, సమాధానం లేక, ఇబ్బందులు, బాధలు పడుతున్న పరిస్థితులు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని నడిచినట్లయితే, దేవుని దయందు, పెద్దల దయందు తగ్గించుకుని ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. సాత్వికమైన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. శరీరానికి నీకు జీవము కలుగుతుంది, ఎముకలకు జీవము కలుగుతుంది, కండరాలకు జీవము కలుగుతుంది. ఈ రోజున మందులే ఆహారంగా ఈ రోజున భుజిస్తున్నారు చాలామంది కూడా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చిన ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వారి శరీరానికి జీవం కలగడానికి. అయితే దేవుడు చెప్తున్నాడు, సాత్వికంగా ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయంగా నీ శరీరముకు ఆయన జీవాన్ని కలగ చేస్తారు. ఈ సాత్వికము ఏం చేస్తుందంటే నీవు ఉన్న ప్రాంతంలో నిన్ను గొప్ప చేస్తుంది. ఈ మోషే గారు సాత్వికంగా ఉన్నారు కాబట్టి ఈ మోషే గారిని దేవుడు అందరి ఎదుట ఘనత, కీర్తిని దేవుడు అతనికి మోషే గారికి అనుగ్రహించారు. 20 లక్షల మంది ఎదుట దేవుడు అతన్ని ఘనపరిచారు. 20 లక్షల మంది ఎదుట దేవుడు అతని కీర్తిని కలగచేశాడు. 20 లక్షల మంది ఎదుట దేవుడు అతన్ని ఘనపరిచాడు. మోషే అంటే అనేక మంది గడగడ వణుకుపోయే పరిస్థితుల్లోకి దేవుడు తీసుకుని వచ్చారు. దేవుడిని బట్టి మోషేకు అనేక మంది ప్రజలు భయపడేట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనుషులు చాలామంది మనుషులకి భయపడుతున్నారు, నాయకులకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. ఈ మోషేని బట్టి అనేక మంది ప్రజలు భయపడ్డారంట. ఈరోజు అనేక మనకి భయపడడానికి గల కారణం ఏమిటంటే సమర్పణ జీవితం లేకపోవటం ద్వారా, సమస్తాన్ని దేవుడికి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టకపోవటం ద్వారా, దేవుడికి నమ్మకంగా లేకపోవటం ద్వారా, సాత్వికం అంటే తగ్గించుకుని దేవుని సన్నిధిలో లేకపోవటం ద్వారా ఈ రోజున అనేకులకి భయపడవలసి వస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులందరి ఎడల మనము సాత్వికము కలిగి తగ్గించుకుని ఉండాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క మోషే గారు కూడా తగ్గించుకుని అతడు దేవుని సన్నిధిలో నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే ఈ మోషే గారు దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినవాడు. ఈ మాటలన్నీ కూడా మోషే గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను మీకు, ఈ రోజున మనం వేడికి బానిసలు అయిపోయాం.
దారి తప్పిపోయి తిరుగుతూ ఉన్నామా ఈ రోజున? సిరి సంపదల వైపు బానిసలైపోయి, సిరి సంపదల వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ, ఎవరు ఏమి సహాయం చేస్తారని చెప్పి వారి దగ్గరకు వెళ్ళి వారిని అడుక్కునే పరిస్థితుల్లోకి ఈరోజు చాలామంది దిగజారిపోతున్న పరిస్థితులు. సహోదరి సహోదర సంగమా, ఈ రోజు నీ జీవితం పరీక్షించుకోమని ప్రభువారు కోరుకుంటున్నారు. మోషే వలె నువ్వు దీవించబడాలి, మోషే వలె ఆశీర్వదించబడాలి. అనేకులు దీవెనకరంగా నీవు ఉన్న ప్రాంతంలో, నీవు ఉన్న గ్రామంలో, నువ్వు ఉన్న రాష్ట్రంలో, నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న పట్టణాల్లో, నువ్వు ఉన్న నగరాల్లో అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికి నీ జీవితాన్ని ఈ రోజున సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆయన నమ్మకంగా సాత్వికం కలిగి ఉండేవారిగా ఉండాలి. మూడవదిగా దేవుని ముఖాముఖిగా ఆయన ఎరిగినవాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముఖాముఖిగా ఎరిగి ఉండడం అంటే దేవుని యొక్క శక్తి ఏంటో అతను రుచి చూచినవాడు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఏంటో అతను చూచినవాడు. ఒక రోజున ప్రభువైన యేసు క్రీస్తు వారు మోషేని దర్శించినప్పుడు ఆ పొద మండుతానే ఉంది కానీ ఆ పొద కాలిపోలేదంట. దేవుడు మోషే గారికి అధికారం ఇచ్చినప్పుడు నోటి మాంద్యం కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు, శక్తి లేనివాడు, తెలివితేటలు లేనివాడు, బలము లేనివాడు దేవుని యొక్క మహిమలు మోషేకు కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కర్రని పాముగా చేసిన దేవుని యొక్క శక్తిని అతను చూశాడు. మరలా అదే పాముని కర్రగా చేసినటువంటి దేవుని శక్తి అతను చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీ జీవితం అనేక అద్భుతాలు, ఆశ్చర్య, మహత్కార సూచికలు కనపరిచినప్పుడు కూడా దేవుడిని ఎరగలేని పరిస్థితి, దేవుడి మహిమ నువ్వు రుచి చూడలేని పరిస్థితి, వస్త్రహీనతని, ఆహారము లేదని రకరకాలుగా దేవుడి మీద సొనిగిన పరిస్థితులు. నువ్వు అడిగినది, నీకు కావాల్సింది, నీకు లాభకరమైనది, నువ్వు కోరుకున్నవి నీకు దక్కలేదని ఈరోజు దేవుడు నాకు ఏమి చేశాడు, నా జీవితంలో ఏం మేలు చేశాడని చెప్పి అనేక రకాలుగా దేవుడిని దూషించిన పరిస్థితి. దేవుణ్ణి ఎరిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు నిన్ను వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగమైన రీతిగా దేవుడు నిన్ను బలమైన జనాంగంగా ఆయన చేయబోతున్నాడు. ఆయన శక్తిని ఎరిగిన నీవు దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టబోతున్నాడు. మోషేని దేవుడు దగ్గరగా ఆయన చూసినట్లుగా, ముఖాముఖిగా ఎరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క శక్తిని మోషే ఎలా చూశాడంటే, ఒక రోజున కర్రను కింద పడవేసినప్పుడు పాము అయిపోయింది, ఆ పాము మన కర్రగా మార్చబడింది. ఆ కర్రని శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రజల్ని విడిపించడానికి, ఈ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి, బానిసత్వంలో ఉన్న వారిని అందరూ కూడా బయటికి తీసుకురావడానికి ఆ కర్రలో ఉన్న మహిమ, ఆ దేవుడిచ్చిన ఆ శక్తి ఐగుప్తులో వాడినప్పుడు నైలు నది ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగకరమైన నీళ్లు ఎందుకు ఉపయోగం లేకుండా పోయినాయి. వారు వేటైతే ఆరాధిస్తున్నారో, వేటైతే పూజిస్తున్నారో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ నగరంలో వారికి ఏమైతే ప్రయోజనకరంగా ఉన్నాయో, ఏమైతే వారిని రక్షిస్తున్నాయో, సంరక్షిస్తున్నాయో, కాపాడుతున్నాయని అనుకుంటున్నారో వారి శక్తి మొత్తం నిర్మూలన చేయబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చూస్తున్నావు చాలామంది, అనేక మంది ప్రజల్ని, గృహాలు లేనివారు గృహాలు కట్టుకుంటున్నారు, గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు వస్తున్నాయి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ప్రభువారు ఇస్తున్నారు, వస్త్రహీనత ఉన్నవారిని, కరువుల్లో ఉన్నవారిని దేవుడు సంరక్షించి స్వస్థపరిచి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతున్నారు. అవన్నీ మనం చూసినప్పుడు కూడా ఈ రోజున మరలా మనకున్న కొరతలను బట్టి, కొదువులను బట్టి వెనక్కి తిరుగుతున్న పరిస్థితులు. దేవుని దగ్గర నుంచి ముఖాముఖిగా ఎరిగిన వాడు ఈ యొక్క మోషే. నిర్గమకాండం 33:11 మనకు ఆ విషయాలు కనబడతాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా 4వదిగా మోషేలో గొప్ప విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ ఫరో యొక్క బానిసత్వంలో నుంచి బయటికి విడిపించబడ్డారు. ఐగుప్తుని బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వస్తున్నప్పుడు ఎదుర్కొంటే ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఆ ఎర్ర సముద్రం ప్రభువారు విడిపించారు. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత 40 సంవత్సరాల పాటు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాలు కూడా వారికి ఆహారం తక్కువ కాలేదు, వస్త్రాలు తక్కువ కాలేదు, వాళ్ళ చెప్పులు ఎంత మాత్రము పాతగిల్లలేదు, బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు తెగిపోలేదు. ఆ రీతిగా ప్రభువారు పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఆయన ప్రభువారు నడిపించిన దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని. అంతేకాకుండా యోర్దాను నది ఎదురుగా ఉన్నప్పుడు ఆ యోర్దాను నది సైతం కూడా జలరాశుల్ని ఏకరాశిగా నిలబెట్టి మందసంతో సహా ఇజ్రాయేల్ ప్రజల్ని పరమ కణానికి తీసుకువెళ్ళిన దేవుడు చేసిన అద్భుతాలు వారు మరిచిపోయినప్పుడు, ఆశ్చర్యాలు మరిచిపోయినప్పుడు, మహత్కార్యాలు చూసి కూడా దేవుడిని మరిచిపోయినప్పుడు, దేవుడు కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు మోషే అంటాడు అక్కడ, అయ్యా ప్రజల్ని రక్షించయ్యా, కాపాడయ్యా, మొదటగా ఆ ప్రజల్ని నువ్వు సంహరించాలంటే నన్ను సంహరించు, నన్ను చంపేసి మొదట తర్వాత ఆ ప్రజల్ని చంపేయి అంటారు. ఎందుకంటే ఇదిగో ఐగుప్తులో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చాము,
బయటకు తీసుకొచ్చి మోషే ఇదిగో మమ్మల్ని ఇలాగ దేవుడు చంపేశాడని చెప్పి ఆ నింద వస్తుంది. కాబట్టి మొదటగా ఆ నింద ఆ మాటలు నేను వినకుండా నన్ను సంహరించిన తర్వాత వారిని సంహరించి అంటాడు. ఆ ప్రజలు నాశనం కాకుండా ఈ మోషే గారు కాపాడుతున్నారు. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేక మంది నశించిపోతున్న వారు, పాపంలో ఉన్నవారు, విమోచన లేక పాపపు కాడి శాపపు అనేక రుగ్మతలతో పీడింపబడుతున్న వారిని విడిపించేవారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. వారి కొరకు మనము దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము నిలిచి వారిని సంరక్షించే వారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రజలు నాశనం కాకుండా ఈ మోషే అడ్డుపడేట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా అడ్డుపడేట్లుగా మనం చూస్తున్నాం. అంత ప్రార్థన శక్తి అతను అది కనపరిచేట్లుగా మనం చూస్తున్నాం. విసుగుగా అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రజల్ని సంహరిస్తాం అన్నప్పుడు కూడా అయ్యా వారిని కాపాడండి, వారిని రక్షించండి అని దేవుడికి అడ్డం పడిపోతున్నాడు. ఈ రోజున నశించిపోతున్న నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? నీ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ఉన్నావా? బాధ్యత కలిగి ఉన్నావా? లేదా ఈరోజు ప్రభువు నాకు ఇచ్చారు కదా, మేము సంతోషంగా ఉన్నాం, సంతోషంగా తింటున్నాం, బాగానే ఉన్నాం, మాకేంట్లని మన వరకే మనం చూసుకుని ఈ రోజున మన జీవితం ముందు కొనసాగుతున్నామా? ఈ రోజున మన మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మోషే దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రాకుండా కాపాడినట్లుగా మనం ఈరోజు అనేక మంది యాక్షన్ ద్వారా చనిపోతున్నారు. రాజ్యం మీదకి రాజ్యం రావటం, నాయకుల మధ్య గొడవలు, అనేక మంది మనల్ని సంరక్షించవలసిన వారే, మనల్ని సన్మార్గంలో నడిపించవలసిన వారే, మంచి వరకు నడిపించవలసిన వారే దారి తప్పిపోయి అనేకులకి వారు ధనము కోసము, సంపాదన కోసము, సంతోషం కోసము అనేకులకి నాయకులకి బానిసలు అయిపోతున్నారు అనేక మంది ప్రజలు ఈ రోజున. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మోషే వలె నువ్వు అడ్డుపడేవాడిగా ఉన్నావా? దేవుని ఉగ్రత ప్రజల మీద రాకుండా మోషే వలె దేవుడిలో ప్రార్థించేవారిగా ఉన్నావా? కన్నీరు కార్చేవారిగా ఉన్నావా అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదివినట్లయితే ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేయమంటున్నారు అనే శత్రువులు సైతం. మోషే మీద అనేక మంది సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఆహారము లేదంటున్నారు, ఉల్లిగడ్డలు లేవంటున్నారు, మాంసము లేదంటున్నారు, మంచి వస్త్రాలు లేవంటున్నారు. అయినప్పుడు కూడా మోషేని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, కష్టపెట్టినప్పుడు కూడా, నష్టపెట్టినప్పుడు కూడా, ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, శత్రువులు అయినప్పుడు కూడా మోషే గారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉండేవారిగా ఉన్నాం ప్రభువారు కోరుకుంటున్నారు. అనేకుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనలో మనం దేవుని సమయం గడిపేవారిగా ఉండాలి. ఈరోజు అనేక మంది వారి లోకంలో సమయాన్ని గడుపుతున్నారు, స్నేహితుల మధ్య సమయాన్ని గడుపుతున్నారు, నాయకుల మధ్య సమయాన్ని గడుపుతున్నారు, ఆ యొక్క మీడియాల ముందు సమయాన్ని గడుపుతున్నారు, అనేక ముచ్చట్ల సమయాన్ని గడుపుతున్నారు. కానీ ప్రార్థన చేయడానికి సమయం లేని పరిస్థితి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయలేని పరిస్థితి. ఈ రోజున మోషే గారు దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డాడు, అనేకులు దీవెనకరంగా ఉండడానికి కారణం ఏంటంటే సమర్పణ కలిగిన జీవితము మోషే గారికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. తనకున్న సమస్తమైన సిరి సంపదలను విడిచిపెట్టి నమ్మకంగా దేవుడి సన్నిధిలో అతను నిలిచినట్లుగా మనం చూస్తున్నాము. 2వదిగా సాత్వికమైన మనసు కలిగి తగ్గించుకుని దేవుడి సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ముఖాముఖిగా అతడు దేవుడి శక్తి ఏంటో, దేవుడి మహిమేంటో ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. 4వదిగా దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ప్రార్థన చేసి ఆ యొక్క 20 లక్షల మందిని ఆ పరమ కాణానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభువారు నిన్ను కూడా రక్షించుకున్నారు, నీ మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా సమర్పణ కలిగిన జీవితం జీవించి ఈ లోకంలో ఉన్న వాడికి బానిసలా కాకుండా ఆయన సన్నిధిలో మోషే వలె ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు సహాయం చేసి మీకు కావాల్సిన అవసరాలు అన్నీ కూడా ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు. నీ ద్వారా అనేక మంది జీవితాలు మేలు చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. నశించిపోతున్న వారిని వెదక రక్షించిన మనిషి కుమారుడు ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. నీ పాపం నా పాపం నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధరణే లేచి మరలా నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచగా ఆయన పరముకు వెళ్ళి ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేలోగా మనము ఒక సమర్పణ కలిగిన జీవితము కలిగి ఆయనకు ఎదుర్కోవలసిందిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నా తండ్రి. ఈ రోజున మోషే గారి గురించి మీరు మాట్లాడారు. సమర్పణ కలిగిన జీవితం ఉండాలని, నమ్మకంగా ఉండాలని, సమస్తం విడిచిపెట్టాలని, సాత్వికం కలిగి ఉండాలని, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మీరు మాట్లాడారు.
ప్రోగ్రాం అయ్యా తండ్రి చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు అందరైతే ఉన్నారో మోషే వలె నా తండ్రి వారు కూడా ఉన్నట్లుగా అయ్యా తండ్రి మోషకు వచ్చిన ఆశీర్వాదం నా తండ్రి బిడ్డలకు కూడా వచ్చినట్లుగా సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. పురవారు మిమ్మల్ని దీవించును గాక.